దండం పెట్టుకుంటున్నారు. అందరూ మనసారా అయ్యప్పని భజన చేస్తే బాగుండు అని అనుకుంటున్నాను. కానీ కొంత ఖర్చుతో కూడిన పని. సరే ఏం చేద్దాం అనుకొని గమ్ముకున్నాను. అనుకోకుండా వీరు వచ్చి మమ్మల్ని అడగడం, స్వామి భజన చేసుకోవాలనుకుంటున్నాం, గుడిలో సహకరిస్తారా అన్నారు. సహకరించడం కాదు, స్వామివారే సహకరిద్దాం అనుకుంటున్నారు. అది స్వామివారి సంకల్పం, ఖచ్చితంగా చేద్దామని చెప్పి అనుకోవటం. భజన, స్వామివారి పూజ, క్రతువు ప్రారంభం అవటం, ఇదంతా కూడా స్వామివారి యొక్క అనుగ్రహం ఉంది అని మనం మరొక్కసారి కలుసుకోవడానికి నిదర్శనం ఇది. ఇకపోతే స్వామివారి యొక్క మాల మనందరం ధరించి ఉన్నాం. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్నాం మనం. ఒక్కమారు అయ్యప్ప స్వామి వారి గురించి 10 నిమిషాలు ఆయన వృత్తాంతం చెప్పుకొని తర్వాత మీరు భజనలు మొదలుపెట్టండి. స్వామివారి పూజలు, అభిషేకాలు, అర్చనలంతా మేము చేసుకుంటాం. ఇక మీరు భజన మొదలు పెడితే ఇంకా ఆగేది లేదు. నేరుగా స్వామివారి దీపం వెలిగేంత వరకు. ఈ లోపల అయ్యప్పలు వచ్చే లోపల స్వామివారి దీక్ష గురించి మనం కొంత పరిచయం చేసుకుంటాం. మహాముద్ర ప్రదాతారం అంటారు దీన్ని. అంటే ఎవరైతే అయ్యప్ప మాల వేసుకున్నాం అనుకుంటున్నారో వారికి స్వామివారి మహాముద్రని హృదయంలో వేస్తారు మంత్రం చెప్పి. ఆ మహాముద్ర ఏమిటయ్యా అంటే స్వామివారే మీ హృదయంలో ఉంటారు. అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళున్నారు కదా అందరూ. అక్కడ గుడి మీద ఒక మాట రాసి ఉంటుంది, తత్వమసి. ఏమని రాసి ఉంటుంది? తత్వమసి. తత్వమసి అంటే ఏమిటి? ఎందుకు రాశారు స్వామివారి గుడి మీద తత్వమసి అని ఎందుకు రాశారు అనేది తెలుసుకోవాలి మనం. అయ్యప్ప మాల వేసుకుంటున్నాం, శ్రద్ధగా స్వామివారు చెప్పిన నియమాలు పాటిస్తున్నాం, ఇవంతా చేస్తున్నాం. కానీ ఆయన మనకి ఏదో చెప్పాలని అవతారం తీసుకున్నాడు. అది తెలుసుకోకుండా మనం పూర్తి చేయలేము ఆయన మాలని. ఆయన మనసు తెలుసుకోవాలి మనం. తత్వమసి అని చెప్తున్నాడు స్వామివారు. ఒక ముద్రని పెట్టుకొని చూపిస్తూ ఉంటాడు. ఏ ముద్రది? ఇట్లా పెట్టుకుంటాడు. దీన్ని ఏమంటారు? చిన్ముద్ర. ఈ చిన్ముద్రను చూపిస్తున్నాడు, తత్వమసి అని చెప్తున్నాడు. దీని అర్థం ఏమిటి? ఈ చిన్ముద్ర మరొక దేవుడు పట్టుకుంటాడు. ఎవరో తెలుసా? దక్షిణామూర్తి స్వామివారు పట్టుకుంటారు. తర్వాత అయ్యప్ప పట్టుకున్నారు. మరి ఎవ్వరు కూడా ఈ ముద్రను పట్టుకోలేదు. ఈ ముద్రకి పూర్తి అర్థం వేదం మొత్తం చదివితే కానీ అర్థం కాదు. ఈ యొక్క ముద్రకి తత్వమసి అనే మాటకి 4 వేదాలు మనకు ఉన్నాయి కదా. ఒక 10 పుస్తకాలు అయితే ఒక వేదంలో, ఇలా 4 వేదాలకి 40 పుస్తకాలు చదవాలి. దాని అర్థాన్ని తెలుసుకోవాలి, దాన్ని మనం మనసులోకి తీసుకోవాలి, దానిలో సారాన్ని అర్థం చేసుకోవాలి. ఇవన్నీ అర్థం చేసుకునే వాడికి, వేదాంత దర్శనమైన వాడికి కూర్చోబెట్టి సన్యాసం ఇచ్చి, కాషాయ వస్త్రం ఇచ్చి, దండనిచ్చి, వారి గురువు వాడి చెవిలో చెప్తారు 4 మంత్రాలు. ఏమిటది? అయమాత్మానం బ్రహ్మ, దాని తర్వాత ప్రజ్ఞానం బ్రహ్మ, దాని తర్వాత తత్వమసి, దాని తర్వాత చివరిలో ఇస్తారు అహం బ్రహ్మాస్మి. ఈ 4 మహామంత్రాలని మహావాక్యములు అంటారు. వేదంలో వీటికి మహావాక్యములు అని పేరు. ఈ 4 మంత్రాలు చెప్పి, దీని అర్థం చెప్పి, తర్వాత ఓంకారం అనే ప్రణవాన్ని ఉపదేశిస్తారు. ఇలా ఒక సన్యాసి, వేదాంతం జరిగిన సన్యాసికి ఇచ్చే మంత్రాన్ని అయ్యప్ప స్వామి మాల ధరించిన వాళ్ళకి చూపిస్తూ చెప్తున్నాడు తత్వమసి అని. ఎందుకు చూపిస్తున్నాడు? ఏం చెప్పాలనుకుంటున్నాడు అయ్యప్ప మనకి అని అంటే, తత్వం అసి, ఈ అక్షరాలు 3. తత్ అంటే నువ్వు, నీవు, పరబ్రహ్మ. తత్వం అంటే మనం, నేను. అసి, 2 కలిసే ఉన్నాం, 2 వేరు కాదు, 2 ఒకటే అనేది తత్వమసి. నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో మాల ధరించావో, నీ ఒంటి మీద మాల ఉన్నదో, నీవు అయ్యప్పవి వేరు కాదు. నీ యందే అయ్యప్ప నివసిస్తున్నాడు. నీ యందే ఆత్మ జ్యోతిలో స్వామివారు నిరంతరం వెలుగుతున్నాడు. అలా వెలుగుతున్న జ్యోతిని నువ్వు ఈ 40 రోజులు చేసే దీక్ష వల్ల దర్శించగలవు. నీ ఆత్మజ్యోతిని దర్శించే ప్రయాణమే అయ్యప్ప దీక్ష.
మొదటి కన్య స్వామి దగ్గర నుంచి చివరి 18వ నారికేళ స్వామి వరకు ఈ 18 సంవత్సరాలు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు ఒక్కొక్క స్వామిని. మొట్టమొదటి కన్యగా నువ్వు ఆత్మని తెలుసుకోవడానికి, ఆ అయ్యప్పని తెలుసుకోవడానికి మొదటి సంవత్సరం ప్రయత్నం చేశావు. అప్పుడు నువ్వు కన్యస్వామివి, తెలియదు, తప్పులు చేశావు, నీకు అర్థం కాలేదు స్వామివారి మనసు. రెండవ స్వామిలో సాధన చేశావు, కత్తి స్వామి, బాగా పదులు పెట్టావు నువ్వు నీ శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని స్వామిని తెలుసుకోవడానికి. మూడవ సంవత్సరం స్వామివారు గంట స్వామి అవుతారు. ఆయన నామాన్ని, ఆయన చరిత్రని, ఆయన్ని ధ్వనింపజేస్తారు. 4 గతాస్వామి అవుతారు. నీ మనస్సు, శరీరం బయట వాటి గురించి చరించడం మానిపోతుంది. అయ్యప్ప తప్ప, అయ్యప్ప నామం తప్ప, భగవంతుడు తప్ప వేరేదేది నా మనస్సుని కదల్పలేదు. గదలాగా దృఢంగా మారుతావు. 5వ సంవత్సరానికి నువ్వు గురుస్వామి అవుతావు. తెలుసుకున్న ఈ భగవంతుడి యొక్క తత్వం మొత్తం తెలుసుకొని నీవు గురువుగా మారుతుంటావు. 6వ స్వామికి జ్యోతి స్వామి అని పిలుస్తారు. జ్యోతిగా మారుతావు. అంటే అప్పటి వరకు అనేక జన్మల్లో చేసిన పాపాలని, అజ్ఞానాన్ని, కర్మలని తొలగించుకొని జీవుడే దేవుడు, నా యందే అయ్యప్ప ఉన్నాడు అనే తత్వాన్ని పూర్తిగా తెలుసుకుంటావు 6వ సంవత్సరానికి. అప్పటికి నీ యందు హృదయంలో జ్యోతి వెలుగుతున్నది. ఇక ఒక్కొక్క స్వామికి ఒక్కొక్క చరిత్ర ఉన్నది. చిట్ట చివర నారికేళం ఉంటాం. 18వసారి కొబ్బరి చెట్టు తీసుకెళ్లి నాటుతాం. అవునా? ఇది చేయటం అనేది ఆచారం. ఈ స్వామివారు చెప్పినటువంటి చేయడం ఆచారం. కానీ ఆచారం శాశ్వతం కాదండి. మనం తెలుసుకోవాల్సింది దాని వెనకాలన్న స్వామివారి తత్వం బోధపడదంటే నీకు స్వామి అర్థం కాదు. నారికేళం ఎందుకు పెట్టాలా తీసుకెళ్లి అంటే, నారికేళానికి సంస్కృతంలో పూర్ణ ఫలం అని పేరు. పూర్ణ ఫలం